చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి ట్రంప్ ఫోన్ చేశాడు. చేసి మాట్లాడాడు. అమెరికా చైనాల మధ్యన ఉన్నటువంటి పరస్పర విభేదాల గురించి చర్చించుకున్నారు. వాటిట్లో ఎవరి అభిప్రాయం ఏంటో మాట్లాడుకున్నారు. వీటిని పరిష్కరించుకుందామన్నారు. ఆ తర్వాత ది ట్రూత్ అని ఏదైతే ట్రంప్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఉందో దాంట్లో పోస్ట్ పెట్టాడు. ట్రంప్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అందులో చైనా చైర్మన్తో మాట్లాడాను అని పెట్టాడు. చైనా చైర్మన్తో. చైనాకి చైర్మన్ ఏంటి? చైనా అధ్యక్షుడు కదా జిన్పింగ్. అదే ట్రంప్ స్టైల్ అనమాట. ఏంటంటే అక్కడ ఉన్న అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అతను ఎవరు? జిన్పింగ్. అక్కడ అతన్ని ఆ పార్టీ కిందనే చూస్తున్నాడు కానీ అతను అధ్యక్షుడిగా చూడట్లేదు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైపోతుంది. కీలకమైనటువంటి అంశం అదనమాట. అంటే చైనా అధ్యక్షుడిగా కాకుండా చైనా చైర్మన్తో మాట్లాడాను అని పెట్టినటువంటి అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దాంట్లో ఐ జస్ట్ స్పోక్ టు చైర్మన్ జిన్పింగ్ ఆఫ్ చైనా. ది కాల్ వాజ్ ఎ వెరీ గుడ్ వన్ ఫర్ బోత్ చైనా అండ్ ద యుఎస్ఏ. అంటే అక్కడ ఒక పెద్ద సెటైర్ అనమాట. నిన్ను నేను అధ్యక్షుడిగా గుర్తించట్లేదురా, పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నానని.